ఇటు ఒకే దెబ్బకి రెండు పిట్టలు. ఆ రెండు పిట్టలు ఏవి? పాకిస్తాన్ అలాగే చైనా. ఈ రెండింటికి కూడా ఒకే దెబ్బ కొట్టింది అమెరికా. ఇద్దరికి ఒకేసారి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే భారత్దే అని అమెరికా స్పష్టం చేస్తూ ఒక మ్యాప్నైతే రిలీజ్ చేసింది. ఇటు ఇండియా అమెరికా ట్రేడ్ డీల్కి సందర్భంగా ఇటు అఫీషియల్గా అమెరికా ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అలాగే అక్సాయ్ చిన్ అలాగే అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని పార్ట్స్ని మొత్తంగా ఇండియా మ్యాప్ని పూర్తిగా ధృవీకరిస్తూ ఒక అఫీషియల్ మ్యాప్ని అయితే రిలీజ్ చేసింది. ఇది ఫస్ట్ టైం కొన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 2011-12 తర్వాత, ఇది దాదాపు 15-16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇలా ఇండియా పూర్తి మ్యాప్ని రిలీజ్ చేసింది. ఇటు పాకిస్తాన్కి చెక్ పెట్టింది. అలాగే చైనా అక్సాయ్ చిన్లో నాకు భాగం ఉంది అంటూ చెప్పుకొచ్చే చైనా కూడా చెక్ పెట్టింది. మ్యాప్లో ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను భారత్లో భాగంగా చూపించింది అమెరికా. తన భూభాగమని చైనా వాదిస్తున్న అక్సాయ్ చిన్ని కూడా ఇటు భారత్లోనే ఉందని భారత్లో భాగంగానే చూపించింది అమెరికా. ఇటు కాశ్మీర్ విషయంలో భారత్ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్న టైంలో ఇటు పాక్కి ఊహించని షాక్. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అమెరికాకు వెళ్ళి చాలాసార్లు ఇటు పిఓకే పాకిస్తాన్దే అంటూ అమెరికా సమర్థించిందని ఎన్నోసార్లు కాలర్ ఎగిరేశాడు. మొత్తానికైతే ఇప్పుడు చెంపదెబ్బలు పడ్డట్టయింది. ఒక్కసారిగా చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా, పాకిస్తాన్ సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతానికి చర్చ నడుస్తుంది. ఇండియా మీద అమెరికా వేసిన సుంకాలు 18%, పాకిస్తాన్ మీద వేసిన సుంకాలు 19%. సో ఎవరికి ఫ్రెండ్లా అనిపిస్తుంది ఇప్పుడు అమెరికా? ఇండియాకా పాకిస్తాన్కా అంటూ ఇటు పాకిస్తాన్ సోషల్ మీడియాలో చర్చ నడిచింది. ఇటు మేమ్స్ రిలీజ్ చేశారు. అలాగే భారత్ విషయంలో అమెరికా వెనక్కి తగ్గింది. ఒక్కసారి 2 అడుగులు వెనక్కి వేసింది. ఫ్రీ ట్రేడ్ డీల్ చేసుకోవడానికి ముందుకొచ్చి ట్రేడ్ డీల్ చేసిన తర్వాత భారత్ని ఇంకా బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఒక మ్యాప్ను కూడా రిలీజ్ చేసింది. 1 సంవత్సరం పాటు మన మీద 50% సుంకాలు వేసిన అమెరికా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. గత్యంతరం లేదు అమెరికాకి, ట్రంప్కి. గతంలో భారత్ మ్యాప్ని వేరే విధంగా చూపించే అమెరికా మనం చూస్తే ఇటు జార్జ్ డబ్ల్యూ బుష్ ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా భారత్ మ్యాప్ని ఇటు సిఏఏ కానీ అలాగే ఇటు అమెరికాకు సంబంధించిన ఫారెన్ పాలసీకి సంబంధించిన వెబ్సైట్స్ కానీ ఎక్కడ చూసినా కూడా ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పాకిస్తాన్లో భాగంగా చూపించేవారు. ఇటు చైనా క్లెయిమ్ చేస్తున్న అక్సాయ్ చిన్ని కూడా ఇటు చైనాలోనే భాగంగా, లేకపోతే ఇటు ఒక డాటెడ్ లైన్స్ లాగా చూపించేవారు. అలాంటిది మొత్తానికైతే అమెరికా ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ మ్యాప్తోని ఇటు పాకిస్తాన్కి చుక్కలు కనిపిస్తున్నాయి. అమెరికా తగ్గడంతో ఇటు భారతీయులు హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇటు భారత్కి సంబంధించిన ఆర్మీకి సంబంధించిన వాళ్ళు కూడా హర్షాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి మనం చూస్తే కనుక మొత్తంగా ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ వీటన్నిటినీ కూడా భారత్ భూభాగంలో భాగంగానే ఈ మ్యాప్లో చాలా సాలిడ్గా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇటు నార్త్ ఈస్ట్లో, ఇటు కాశ్మీర్కి పైన నార్త్ ఈస్ట్లో ఇటు అక్సాయ్ చిన్, చైనా ఏదైతే పైన రైట్ సైడ్లో ఉన్న చైనా క్లెయిమ్ చేస్తున్న ఏరియాని కూడా ఇటు ఇండియాలోనే భాగంగా ఉందంటూ, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ప్లేసెస్ని కూడా చైనా క్లెయిమ్ చేస్తుంది. కానీ వాటిని కూడా ప్రస్తుతానికి ఇండియాలో భూభాగంగా చూపిస్తున్నారు. సో మొత్తం మీద ఇది ఒక రకంగా చైనాకి అలాగే పాకిస్తాన్ క్లెయిమ్స్కి వీటన్నిటికీ కూడా చెక్ పెట్టినట్టు అర్థమవుతుంది. ఒకసారి మనం చూస్తే ఇటు అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్. అమెరికా గతంలో మన మీద 50% సుంకాలను వేసింది. కానీ ప్రస్తుతానికి దాన్ని 18%, 1 సంవత్సరం తర్వాత 18%కి మాత్రమే తగ్గించింది. సో ఇప్పుడు ఇండియా కూడా ఇటు అమెరికాకు సంబంధించిన కొన్ని అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, ఇటు ట్రీ నట్స్ అలాగే రెడ్ సోర్గమ్ అలాగే అమెరికాలో పండించే ఫ్రూట్స్, ఎస్పెషలీ అమెరికాలో పండించే ఫ్రూట్స్ మాత్రమే, ఇండియాలో ఉన్న ఫ్రూట్స్కి కాంపిటీషన్ ఉండకూడదు. ఇండియాలో పండించే వ్యవసాయానికి సంబంధించిన ప్రోడక్ట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వీటన్నిటికీ కాంపిటీషన్ ఉండకుండా అమెరికాలో ఏవైతే పంటలు పండిస్తారో వాటిని మాత్రమే ఇక్కడికి పంపించాలి. ఇక్కడ మీరు
ఫ్రీ ట్రేడ్లో భాగంగా ఇక్కడ అమ్ముకునే అవకాశం అమెరికన్ ప్రొడ్యూసర్స్కి, అమెరికన్ మార్కెట్స్కి, మనకి ఇండియన్ మార్కెట్స్కి ట్రేడ్ కుదిరింది. సో టైమింగ్ ఒకసారి మనం చూస్తే కనుక ఇండియా అమెరికా మధ్య టెన్షన్స్ ఎస్కలేట్ అయ్యి ఒక పీక్ స్టేజ్కి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా ఇప్పుడు ఆ రిలేషన్స్ని మరింత దృఢంగా, మరింత స్ట్రాంగ్గా బిల్డ్ చేయడానికి, ఒకసారి రీసెట్ చేయడానికి, వాటిని వెంటనే ఇటు బైలాటరల్ రిలేషన్స్ని రీసెట్ చేయడానికి ఈ స్ట్రాటజిక్ టైమింగ్ అనుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు 50% సుంకాలను వేసి ఇప్పుడు సడన్గా ఆ సుంకాలని 18% తగ్గించడం. ఎట్ ద సేమ్ టైం ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, ఆ స్టేటస్ అమెరికా గతంలో ఇటు పాకిస్తాన్కి ఫేవర్గా ఆ మ్యాప్స్ని అంగీకరించేది, మ్యాప్స్ని డిస్ప్లే చేసేది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్కి ఇది ఒక చెంపదెబ్బ అని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్కి ఇది ఒక చెంపదెబ్బ అని చెప్పొచ్చు. సో ఇటు చైనాకి కూడా ఎట్ ద సేమ్ టైం సేమ్ థింగ్. ఇటు చైనాకి, పాకిస్తాన్కి రెండింటికి ఒకేసారి సమాధానం ఇస్తుంది. అలాగే అమెరికా పాలసీ కూడా ఒక్కసారి షిఫ్ట్ చేసినట్టు అర్థమవుతుంది. ఇటు బ్యూరోక్రేట్స్ ఒక్కసారి షాక్ అవుతున్నారు. గతంలో అమెరికా స్టాండ్ డిఫరెంట్. ఇండియా ఒక వరస్ట్ కంట్రీ, వరస్ట్ ఎకానమీ అన్న ట్రంప్ ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రీ ట్రేడ్ డీల్ యాక్సెప్ట్ చేశాడు. ఎట్ ద సేమ్ టైం మన ఇండియా మ్యాప్ని కూడా మార్చి చూపిస్తున్నాడు. ఇండియా మ్యాప్ని గతంలో వాళ్ళు అంగీకరించలేదు. ఇటు లెఫ్ట్ సైడ్ ఇమేజ్ మనం ఒక్కసారి చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ ఇమేజ్లో పైన కశ్మీర్ పార్ట్ ఒకసారి మనం చూస్తే కశ్మీర్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అని అంగీకరించేవాడు ట్రంప్ కానీ అమెరికా కానీ. అలాగే రైట్ సైడ్ ఉన్న పార్ట్ని ఇటు చైనాగా పరిగణించేవాళ్ళు. సో మొత్తానికైతే ఇటు ఆ రెండింటిని కూడా ఈ రైట్ సైడ్ మ్యాప్లో మనం చూస్తే ఆ రెండింటిని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో భూభాగంగా చూపిస్తున్నాడు. అలాగే అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన ప్రాంతాలు కూడా మనం ఒకసారి చూస్తే వాటిని కూడా ప్రస్తుతానికి ఇండియాలోనే భాగంగా ఉంది అని ఇటు అమెరికాకు సంబంధించిన యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఒక అఫీషియల్ మ్యాప్ని రిలీజ్ చేసింది. సో ఇండియాని బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నిటినీ రీసెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్కి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. పాకిస్తాన్కి సంబంధించిన సోషల్ మీడియాలో ఈ అంశం గురించి చర్చ నడుస్తుంది. ఇండియా మీద వేసిన ట్యాక్సుల గురించి, అలాగే ఇండియా కోసం రిలీజ్ చేసిన మ్యాప్ గురించి అక్కడ చర్చ నడుస్తుంది. ఆసిమ్ మునీర్ జబ్బలు గుద్దుకుంటాడు. ప్రతిసారి అమెరికాకు వెళ్ళొచ్చి నేనేదో సాధించానని చూపించుకునే ప్రయత్నం ఇటు పాకిస్తాన్కి సంబంధించిన ప్రజలకి చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ప్రజలు ఇప్పుడు అవన్నీ నమ్మట్లేదు. అవన్నిటి మీద ప్రస్తుతానికి మేమ్స్ కూడా నడుస్తున్నాయి. సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది పాకిస్తాన్లో, ఇండియానే అమెరికాకి ఇంపార్టెంట్ అంటూ. గతంలో అమెరికా ఇటు పాకిస్తాన్తో ఉన్న రిలేషన్స్, అలాగే ఇండియాతో ఉన్న రిలేషన్స్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుండేది. ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని ఒక డిస్ప్యూటెడ్ ఏరియాగా చూపించేది గతంలో, కానీ ప్రస్తుతానికి ఇండియాలో భూభాగంగానే చూపిస్తుంది. సో అనలిస్టులు కూడా రిలీజ్ చేసిన మ్యాప్లో కూడా మనం ఒకసారి చూస్తే కనుక ఆ యారో మార్క్స్ కూడా చాలా క్లియర్గా ఇటు కశ్మీర్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి, చాలా క్లియర్గా రౌండ్ ఆఫ్ చేస్తూ కూడా ఉన్నాయి. ఆ మ్యాప్ని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాయి. ఇటు ఇండియా ఎలిమినేట్స్ ఆర్ లోవర్స్ టారిఫ్స్ ఆన్ ఆల్ యుఎస్ ఇండస్ట్రియల్ గూడ్స్ అండ్ ఏ వైడ్ అరే ఆఫ్ అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్. ఇది అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీషియల్ మ్యాప్. దీనిలో చాలా క్లియర్గా ఇండియా ఇటు సుంకాలను తగ్గిస్తుంది, లేకపోతే పూర్తిగా సుంకాలే లేకుండా చేస్తుంది. అమెరికాకు సంబంధించిన కొంత అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, అలాగే అమెరికాకు సంబంధించిన గూడ్స్ మీద అంటూ. అలాగే మ్యాప్లో యుఎస్ ట్రీ నట్స్ అండ్ రెడ్ సోర్గమ్ అంటూ ఉంది. అక్కడ 2 యారో మార్క్స్ ఉన్నాయి. ఇంకొక సైడ్ మనం చూస్తే యుఎస్ డ్రైడ్ డిస్టిలరీస్ అండ్ గ్రెయిన్స్, అక్కడ 3 యారో మార్క్స్ ఉన్నాయి. సో 3 యారో మార్క్స్ ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. 2 యారో మార్క్స్ ఇటు అక్సాయ్ చిన్ని పాయింట్అవుట్ చేస్తున్నాయి. అలాగే కింద మనం చూస్తే యుఎస్ వైన్ అండ్ స్పిరిట్స్ కింద ఒక 3 యారో మార్క్స్, ఇంకో సైడు మరొక 2 యారో మార్క్స్. సో మొత్తం మీద ఆ మ్యాప్లో చేంజెస్ని కూడా ఇండైరెక్ట్గా ఆ యారో మార్క్స్తోని రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇండియా అమెరికా ట్రేడ్ రిలేషన్స్ మెరుగుపడడానికి ఇలాంటి పనులు చేస్తున్నట్టు అర్థమవుతుంది చాలా క్లియర్గా. ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అమెరికా రైట్ నౌ. ఫర్ వాట్ రీజన్స్? ఎందుకు? వెనిజువెలాలో
వచ్చే ఆయిల్ ఏదైతుందో అది హెవీ క్రూడ్ ఆయిల్. ఆ హెవీ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయడానికి అమెరికా దగ్గర రిఫైనరీస్ లేవు. అంత హెవీ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయడానికి, దాన్ని రిఫైన్ చేయాలన్నా, అలాంటి హెవీ రిఫైనరీస్ కావాలన్నా ఇండియాతో రిలేషన్ కావాలి. మన దగ్గర అలాంటి హెవీ రిఫైనరీస్కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్ మన దగ్గర ఇండియాలో ఉన్నాయి. సో వెనిజువేలా నుంచి ఆయిల్ తీసినా దాన్ని రిఫైన్ చేయడానికి ఇండియాకు పంపించాలి. ఎట్ ద సేమ్ టైం సేల్ చేయాలనుకున్నా కూడా, ఒకవేళ ఆ ఆయిల్ని వెనిజువేలా నుంచి ఆయిల్ని సేల్ చేయాలనుకున్నా కూడా ఆయిల్కి మార్కెట్ ఎవరున్నారు? ఖచ్చితంగా ఇండియా లాంటి హెవీ యూజర్సే కావాలి. సో ప్రపంచంలో హైయెస్ట్ పాపులేషన్, యూసేజ్ ఆఫ్ ఫ్యూయల్, ఆయిల్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఇండియా. మార్కెట్ మనమే, రిఫైన్ చేయడానికి కూడా మన దగ్గరే రిఫైనరీస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ బై ఛాన్స్ ఇరాన్ని కూడా టేక్ ఓవర్ చేస్తే అమెరికా, ఇరాన్ ఆయిల్కి కూడా మార్కెట్ కావాలి. వీటన్నిటికీ మార్కెట్, ఎట్ ద సేమ్ టైం ఆయిల్ని రిఫైన్ చేసుకోవడానికి కూడా రిఫైనరీస్ కావాలి. వీటన్నిటికీ ఇండియాతో రిలేషన్స్ కావాల్సిందే. ఇండియాని పక్కన పెట్టే ఆప్షన్ లేదు. ఇటు ఏషియన్ కంట్రీస్కి బ్యాలెన్స్ చేస్తూ జియోపాలిటికల్ సిచ్యువేషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఇండియాతో ఆ రిలేషన్స్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. దానికి ఇంకో ఆప్షన్ లేదు అంటూ ట్రంప్కి అందరు చెప్పుకొచ్చారు. తన అడ్వైజర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కావచ్చు, ఫారెన్ పాలసీ మేకర్స్ కావచ్చు. సో మొత్తానికి ట్రంప్ అలాగే అమెరికా ఒక 2 మెట్లు దిగి వచ్చి ప్రస్తుతానికి ఇండియాతో రిలేషన్ మెరుగుపరచుకోవడానికి ఆ మ్యాప్ని కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే ఫ్రీ ట్రేడ్ డీల్ని కూడా యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అమెరికాకి గత్యంతరం లేకువ మళ్ళీ ఇండియా దగ్గరికి కాలబేరానికి వచ్చిందనుకుంటున్నారా? ఇటు పాకిస్తాన్ అలాగే చైనా, ఈ రెండిటికి కూడా ఒక్కసారే బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేస్తుందా ఇండియాతో రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.